అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ లైఫ్ బ్లాగ్స్. సో ఈ రోజు అయితే మరొక కొత్త ఇంట్రెస్టింగ్ స్టోరీతో అయితే నేను ముందుకు వచ్చేసాను. సో స్టోరీలోకి వెళ్ళే ముందు నాదొక స్మాల్ రిక్వెస్ట్. ఎవరైతే కనుక మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసి చూస్తున్నారో మన ఛానల్లో ఇప్పటి వరకు అయితే కనుక నేను హిందూ మైథాలజీ బుక్ రిలేటెడ్ స్టోరీస్ అయితే నేను పోస్ట్ చేస్తూ వస్తున్నాను. మీకు కనుక మన హిందూ మైథాలజీ గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఛానల్ని చెక్అవుట్ చేయండి. అలాగే వీడియోస్ అన్నీ కూడా ఆర్డర్లో చూడడానికి ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని ఆల్రెడీ ఫాలో అవుతున్న వారు ఎవరైతే ఉన్నారో ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సో లేట్ ఎందుకు టుడేస్ వీడియోలోకి వెళ్ళిపోదామా? సో పూర్వం శ్రీ మహావిష్ణువు ఒక రాక్షసుడితో 16,000 సంవత్సరాలు యుద్ధం చేసి ఆ యుద్ధంలో ఆయనకు విజయం ప్రాప్తించలేదు. అలాగే ఆ రాక్షసుడు కూడా ఓడిపోలేదన్నమాట. ఎందుకు అంటే ఇక్కడ ఆ రాక్షసుడు అంతటి శక్తివంతమైన వాడు. ఈయన యొక్క ఆయుధాలు ఉన్నాయి కదా, సుదర్శన చక్రం, పాంచజన్యం, అలాగే గద, ఇవి ఏవి కూడా ఆ రాక్షసుని ఏమీ చేయలేకపోయాయి. ఎందుకంటే ఆ రాక్షసుడి చుట్టూ కూడా ఒక శక్తివంతమైనటువంటి వలయం అయితే ఉందన్నమాట. దానివల్ల రాక్షసుడికి ఏమీ కాలేదు. కానీ ఇన్ని వేల సంవత్సరాలు యుద్ధం చేసేటప్పటికి శ్రీ మహావిష్ణువుకి అయితే అలసట వచ్చిందనమాట. అలా అలసిపోయి ఆయన అయితే వైకుంఠానికి వచ్చి తన యొక్క విల్లు శారంగం అయితే పక్కన పెట్టి దాని మీదే తల ఉంచి ఆయన నిద్రలోకి అయితే జారుకున్నారనమాట. అప్పుడే ఆయనకి యోగ నిద్ర అయితే ఆయన పూర్తిగా ఆవరించింది. అదే సమయంలో బ్రహ్మదేవుడు అలాగే దేవతలందరూ కూడా వారు కూడా రాక్షసుని ఏమి చేయలేకపోయారు యుద్ధం చేయడం వల్ల. అయితే వాళ్ళందరూ ఏమనుకున్నారంటే ఒక యజ్ఞాన్ని తలపెట్టి ఆ యజ్ఞం చేసి ఆ రాక్షసుని అయితే సంహరించాలని అయితే అనుకున్నారు. అయితే అక్కడ యజ్ఞం చేయాలనుకున్నారు కదా, ఆ యజ్ఞంలో శ్రీ మహావిష్ణువు తప్పకుండా ఉండాలన్నమాట. కాబట్టి ఆయన ఆహ్వానించడం కోసం వీరందరూ కూడా వైకుంఠానికి అయితే వచ్చారు. వచ్చి చూసేటప్పటికి ఆయన అయితే యోగ నిద్రలో ఉన్నారు కదా, వారికి అర్థం కాలేదన్నమాట. ఇప్పుడు శ్రీ మహావిష్ణువు ఎలా మనం నిద్రలో నుంచి బయటకు తీసుకురావాలని వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. అదే సమయంలో బ్రహ్మదేవుడికైతే ఒక ఉపాయం అయితే తట్టింది. అది ఏంటంటే ఆ వింటినారినైతే తెంచితే, ఇప్పుడు అక్కడ విల్లు ఉంది కదా, శారంగం అనేటువంటి విల్లు, ఆ వింటినారిని కనుక మనం తెంపగలిగితే దాని నుంచి వచ్చేటువంటి శబ్దం అనేది బ్రహ్మాండం మొత్తం కూడా వినిపిస్తుంది. అప్పుడు ఆ శబ్దానికి శ్రీ మహావిష్ణువు నిద్ర నుంచి బయటకు వస్తారు అని అనుకున్నారనమాట. అలా అనుకున్న తర్వాత ఈ దేవతలందరూ మిగిలిన వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా చీమల్లాగా మారిపోయి ఆ వింటినారి దగ్గరికి అయితే వెళ్ళారు. వెళ్ళి దాన్ని కొంచెం కొంచెంగా కొరుకుతూ అలా కొంత సమయానికి అది మొత్తానికి వాళ్ళు అయితే తెంపేశారనమాట. అది తెగిపోయేటప్పటికి చాలా పెద్ద శబ్దం అయితే వచ్చింది. సో వీరందరూ ఆనందించారు. కానీ వారి ఆనందం అనేది ఎన్నో క్షణాలు లేదనమాట. ఈ వింటినారు ఎప్పుడైతే తెగిందో అది ఎంతో షార్ప్గా ఉండడం వల్ల ఫోర్స్ఫుల్గా వెళ్ళి దాని మీదే పడుకున్నారు కదా శ్రీ మహావిష్ణువు తల పెట్టుకొని. సో అది ఆ షార్ప్గా ఉండేటప్పటికి ఆయన తలనైతే నరికేసింది అనమాట. ఇక్కడ శ్రీ మహావిష్ణువు తల తెగిపడి కిందకి వెళ్ళిపోయింది. అది రోల్ అయిపోతూ ఉందన్నమాట. అది ఆ తలను కనుక మనం చూస్తే అప్పటికి కూడా కళ్ళు ఆయన మూసే ఉన్నాయి. ఆయన అంతటి యోగ నిద్రలో ఉన్నారనమాట. మరొక పక్క మొండెం నుంచి అయితే రక్తం అనేది ధారలుగా కారుతూ ఉంది. అసలు ఒక్కసారిగా దేవతలందరికీ అలాగే బ్రహ్మదేవుడికి వారికి అసలు వాళ్ళు ఏం చేశారనేది కూడా వాళ్ళకి అర్థం కాల. పూర్తిగా షాక్లోకి అయితే వెళ్ళిపోయారు. అయితే కొంత సమయం తర్వాత అక్కడికైతే లక్ష్మీదేవి అయితే వచ్చిందనమాట. లక్ష్మీదేవి వచ్చి తన భర్త ఎటువంటి స్థితిలో ఉన్నారో ఆయన యొక్క తలని మొండాన్ని చూసి ఆవిడ తీవ్రమైనటువంటి దుఃఖంలోకి అయితే వెళ్ళిపోయిందనమాట. అయితే ఆ తర్వాత ఆ యొక్క శరీర భాగాల్ని అన్నిటినీ చూసిన తర్వాత ఆవిడ బ్రహ్మదేవుడు ఎక్కడైతే ఉన్నారో అటు పక్కకు అయితే వెళ్ళింది. వెళ్ళి ఆ దేవతలందరి దగ్గరికి వెళ్ళి మీరు నన్ను క్షమించండి అని అడుగుతుందనమాట. అయితే వీరికి ఏమో అర్థం కాలేదు. ఎందుకు ఇప్పుడు లక్ష్మీదేవి వచ్చి మమ్మల్ని క్షమించమని అడుగుతుందో అర్థం కాల. అయితే అప్పుడు బ్రహ్మదేవుడు అదే అన్నారు, మేము మిమ్మల్ని క్షమించడం ఏంటి, మీరు మమ్మల్ని క్షమించాలి. ఇంతటి దుశ్చర్య ఇదంతా కూడా మా వల్లే జరిగింది, అది మేము తెలుసుకునే లోపే ఇదంతా జరిగిపోయింది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారనమాట. అయితే లక్ష్మీదేవి లేదు, దీనికి అంటే వింటినారి తగలడం వల్లే ఆయన తల తెగిపడడం అనేది జరిగింది, కానీ దానికి ఇండైరెక్ట్గా కారణం అనేది నేనే అని చెప్పేసి ఆవిడ చెప్తుందనమాట. ఏ విధంగా అయితే శివుడు అలాగే మీరు రాక్షసులకు వరాలు ఇవ్వడం వల్ల అప్పుడు శ్రీ మహావిష్ణువు అనేక అవతారాలు అయితే ఎత్తారు కదా. సో అదేవిధంగా ఈసారి రాక్షసుడికి నా వరం వల్ల హయగ్రీవుడు అంతటి శక్తివంతుడం అయ్యాడు అని చెప్తున్నారనమాట.
ఇక్కడ ఇప్పటి వరకు మనం ఏ రాక్షసు గురించి మాట్లాడుకున్నామంటే హయగ్రీవుడు అనేటువంటి రాక్షసు గురించి మనం మాట్లాడుకున్నాం. అయితే దేవతలందరికీ అర్థం కాలేదు, మీరు ఏ వరం ఇచ్చారు ఆయనకి అని అడిగితే, నేను ఇచ్చిన వరం ఆయనకి ఆ హయగ్రీవుడికి అమరత్వాన్ని తెచ్చిపెట్టింది. అయితే ఎవరైతే కనుక ఆ రాక్షసుని యొక్క మరణ రహస్యం తెలుసుకుంటారో కేవలం వారు మాత్రమే అతన్ని సంహరించగలరు అని చెప్పిందనమాట. అయితే అప్పుడు బ్రహ్మదేవుడు అడుగుతారు, ఏంటి ఆ రహస్యం ఏంటంటే, ఇక్కడ హయగ్రీవుడు అనేటువంటి రాక్షసుని కేవలం గుర్రపు తల ఉన్నటువంటి దేవుడు మాత్రమే ఆయన్ని వధించగలరు, అంతే తప్ప మిగిలిన వారు ఎవరు కూడా ఆయన్ని సంహరించలేరు. తద్వారా ఇక్కడ ఏంటంటే కేవలం ఒక్కటే ఆప్షన్ అనమాట, ఆ గుర్రపు తల ఉన్నటువంటి దేవుడు ఉంటేనే సంహారం అనేది జరుగుతుంది, లేకపోతే ఇంకా అమరత్వం ఏమి వచ్చినట్టే కదా. అందువల్ల చాలా శక్తివంతమైనటువంటి హయగ్రీవుడు ఈ విధంగా దేవతల మీద అందరి మీద కూడా దాడి చేస్తున్నాడు. అలాగే ఇప్పుడు శ్రీ మహావిష్ణువు పరిస్థితి రావడానికి కూడా కారణం అదే కదా. ఎందుకంటే యుద్ధంలో హయగ్రీవుడి మీద శ్రీ మహావిష్ణువు గెలవలేకపోయారు, అందుకని అలసిపోయి ఆయన వచ్చి వైకుంఠంలో అయితే యోగ నిద్రలోకి వెళ్ళిపోయారనమాట. సో ఇదంతా జరిగింది నా వల్లే అని చెప్పి లక్ష్మీదేవి బాధపడుతుంటే అప్పుడు బ్రహ్మదేవుడు ఏం చెప్పారంటే, సరే ఇప్పుడు మనకున్నది ఒకటే దారి, అదేంటంటే శ్రీ మహావిష్ణువు మొండెం ఎక్కడ ఏదైతే ఉందో దానికి గుర్రపు తలను తీసుకొచ్చి అయితే మనం పెడదాం, తద్వారా ఆయన గుర్రపు తల ఉన్నటువంటి దేవతగా మారి, అంటే ఇక్కడ హయగ్రీవుడిగా మారి ఆ రాక్షసుని అయితే సంహరిస్తారు అని చెప్పారనమాట. అది చెప్పగానే దుర్గాదేవి కూడా అందుకు అంగీకరించింది. అయితే వెళ్ళి తీసుకుని వచ్చి ఆ గుర్రపు తలను అయితే తీసుకొచ్చి మొండానికి అయితే పెట్టారనమాట. హయగ్రీవుడిగా మారారు. అయితే ఇక్కడ దుర్గాదేవి ఏం చెప్పిందంటే, హయగ్రీవుడు ఆ రాక్షసుని వధించగానే తిరిగి శ్రీ మహావిష్ణువు తన పూర్వ రూపాన్ని అయితే పొందుతారు అని చెప్పిందనమాట. చెప్పి ఆవిడైతే అక్కడి నుంచి అంతర్ధానమైంది. అయితే ఇక శ్రీ మహావిష్ణువు హయగ్రీవి రూపంలో ఉన్నారు కదా, ఆయన అయితే వెళ్ళి ఆ రాక్షసుని అయితే ఆ రాక్షసుడితో ఘోరంగా యుద్ధం చేసి ఆయనైతే వధిస్తారనమాట. సో తద్వారా ఇక్కడ రెండవసారి అయితే శ్రీ మహావిష్ణువు హయగ్రీవ అవతారాన్ని అయితే తీసుకున్నారు. మొదటిగా ఎప్పుడు అంటే మన ప్రీవియస్ వీడియోస్లో ఆల్రెడీ ఉన్నాయి, మధు అలాగే కైతబుడు అనేటువంటి ఇద్దరు రాక్షసుల్ని వధించడం కోసం ఆయన మొదటిగా అయితే హయగ్రీవ అవతారాన్ని తీసుకున్నారు. సో ఇదేనండి స్టోరీ. సో మీకు కనుక ఇంట్రెస్టింగ్ అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.